అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. జూనియర్ దేవరా సినిమా చూసే వరకు నన్ను బతికించండి అంటూ ఓ బ్లడ్ క్యాన్సర్ బాధితుడు వేడుకుంటున్నాడు. ఈ సందర్భంగా బాధితుడి యువకుడి తల్లి మీడియాతో మాట్లాడుతూ తన కొడుకును బతికించండి అని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ను వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కౌశిక్ బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్నాడు. కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. ప్రస్తుతం ఆ యువకుడు బెంగళూరులోని కిడ్వాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను ఎప్పుడు చనిపోతానో తెలియదు. తారక్ దేవర సినిమా విడుదలయ్యే వరకు అంటే సెప్టెంబర్ 27వ తేదీ వరకు తనను బతికించాలని డాక్టర్స్ ను వేడుకుంటున్నాడు కౌశిక్. తమ బిడ్డ చివరి కోరిక తీర్చాలని చంద్రబాబు, పవన్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని అతని తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు. పెద్ద సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే నెగటివ్ రివ్యూ ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. నిజంగానే సినిమాలు ట్రైలర్లు బాగాలేకపోతే నెగటివ్ రివ్యూలు ఇవ్వడం వేరు. కానీ కొంతమంది పనిగట్టుకుని పెద్ద సినిమాలు టీజర్ ట్రైలర్లపై నెగటివ్ రివ్యూలు ఇస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ట్రైలర్ నచ్చకపోతే ఒకేదాన్ని యూట్యూబ్లో వీడియో చేసి పెట్టి ఇది ఇలా చేయాలి, అది అలా ఉండాలి అంటూ వీడియోలు చేస్తూ కొంతమందికి కోపం వస్తుంది. అలాగే ఇప్పుడు దేవరా ట్రైలర్పై నెగటివ్ రివ్యూ ఇచ్చిన యూట్యూబర్పై హీరో విశ్వక్సేన్ మండిపడ్డారు. విడుదలైన దేవరా ట్రైలర్ పై ఓ యూట్యూబర్ నెగటివ్ రివ్యూ ఇచ్చారు. ట్రైలర్ మీద ఎన్టీఆర్ లుక్స్ మీద యూట్యూబర్లు ఇద్దరు ట్రోలింగ్ చేశారు. ఈ మేరకు ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ ట్రైలర్ చూడబుద్ధి కాలేదని ఒకరంటే ట్రైలర్ ఏమంత ఇంపాక్ట్ గా క్రియేట్ చేయలేదు, నచ్చలేదని ఇంకొకరంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ లుక్స్ మీద సైతం కామెంట్స్ చేశారు. దాంతో విశ్వక్సేన్ కు కోపం వచ్చింది. నిజానికి వాళ్ళ మాటలు వింటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరికైనా మండుతుంది. దాంతో ఆ ఇద్దరిని విశ్వక్ ఏకిపారేశారు. ముందు నువ్వు ఆ గోడ సాయం లేకుండా 2 నిమిషాలు నిల్చోండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. అయినా నాకు కాలిపోతుంది నేను చూస్తుంటే, ఏమైనా చేద్దామంటే మీ మొహం కాలిపోయినట్టే ఉంది, ఏం చేస్తాం, ఇక మీరే అందం గురించి మాట్లాడుకోవాలి అంటూ ఫైర్ అయ్యాడు విశ్వక్. చెన్నైలో భానుచందర్ ప్రస్తుతం ఉంటున్న ఇల్లు స్టార్ హీరోయిన్ త్రిషది. త్రిష తన ఇంటిని భానుచందర్ కమ్మింది. ఆ ఇంటిని ఇప్పుడు భానుచందర్ అందంగా తీర్చిదిద్దారు. రీసెంట్ గా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుచందర్ మాట్లాడుతూ తన ఇంటి గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. తన ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మినీ బార్ దర్శనమిస్తుంది. అయితే అక్కడ అన్ని ఖాళీ బాటిల్స్ మాత్రమే ఉన్నాయి. అదేంటి అని అడగ్గా నేను మద్యం మానేసి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. అపియరెన్స్ కోసమే వాటిని అక్కడ ఉంచాను అని తెలిపారు భానుచందర్. ఇక ఇంటి చుట్టూ తన భార్య పచ్చని మొక్కలతో నింపేశారని తెలిపారు. అలాగే త్రిష ఎప్పుడైనా కనిపిస్తే నా ఇల్లు ఎలా ఉంది అని అడుగుతుంది అని చెప్పుకొచ్చారు భానుచందర్. అస్సాంలో కలకలం సృష్టించిన 2000 కోట్ల ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభకోణంలో గురువారం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నటి సుమి బోరాను అరెస్ట్ చేశారు. సుమి బోరాతో పాటు ఆమె భర్త తార్కిక్ బోరాను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పెట్టుబడి రెట్టింపు చేస్తామంటూ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ల పేరుతో కేటుగాళ్లు జనాల నుంచి భారీ ఎత్తున సొమ్మును సమీకరించారు. ఈ కుంభకోణం సుమారు 2000 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే విశాల్ పుకాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈయన 60 రోజుల్లో పెట్టుబడులపై 30% రాబడి వస్తుందని నమ్మబలికాడు. అలా భారీ మొత్తంలో దండుకొని అస్సాం చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాడు. దీనికోసం 4 నకిలీ సంస్థలను కూడా స్థాపించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ నెల 27న విడుదల కానున్న దేవరా పార్ట్ 1 మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/S సర్టిఫికేట్ మంజూరు చేస్తుంది. సినిమా నిడివి 2 గంటల 57 నిమిషాల 58 సెకండ్లు. ఇటీవల విడుదలైన సినిమాలన్నీ దాదాపు 3 గంటల నిడివి ఉంటున్నాయి. జనతా గ్యారేజ్ మూవీ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగు పెడుతూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. సినిమాలో చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుందని, మూవీకి అదే హైలైట్ అని ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే $1 మిలియన్ మార్కును చేరుకున్న సినిమాగా దేవరా రికార్డులకెక్కింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీగా దేవరా రికార్డులకెక్కింది.
తమిళంలో ఇంతకుముందు వచ్చిన హర్రర్ థ్రిల్లర్ సినిమాలలో డిమాంటే కాలనీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుళ్ నిధి కథానాయకుడిగా నటించారు. తమిళంలో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ గా డిమాంటే కాలనీ 2 రూపొందింది. ఆగస్టు 15వ తేదీన విడుదలైన ఈ సినిమా అక్కడ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకు తెలుగులో ఆగస్టు 23వ తేదీన విడుదల చేశారు. ఇక్కడి ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను G5 వారు దక్కించుకున్నారని టాక్. ఈ నెల 20వ తేదీన గానీ 27వ తేదీన గానీ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయవచ్చని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళ స్టార్ హీరో ధనుష్ పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు ఈ వర్స్టైల్ యాక్టర్. రీసెంట్ గా రాయన్ సినిమాతో హిట్ అందుకున్నాడు ధనుష్. ఇదిలా ఉంటే ధనుష్ కొన్ని సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకుని ఆ తర్వాత ఆ సినిమాలకు డేట్స్ ఇవ్వకపోవడంతో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆయనపై నిషేధం విధించింది. ధనుష్ పై విధించిన నిషేధాన్ని ఆర్టిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు. ధనుష్ పై నిషేధం విధించడంతో కోలీవుడ్ లో దుమారం రేగింది. చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో తమిళ సినీ కళాకారుల సంఘం జోక్యం చేసుకుని నిర్మాతల సంఘంతో చర్చలు జరపడంతో వివాదం సద్దుమణిగింది. ధనుష్ పై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గతంలో ధనుష్ పై కొన్ని ఆరోపణలు చేసింది. ధనుష్ డైరెక్టర్ కమ్ హీరోగా తెరకెక్కించిన రాయన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ధనుష్ మరోసారి డైరెక్టర్ క్యాప్ పెట్టుకోబోతున్నాడన్న వార్త ఒకటి లైమ్ లైట్ లోకి వచ్చింది. తమిళ నటుడు అరుణ్ విజయ్ లీడ్ రోల్లో నటించనున్న సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అరుణ్ విజయ్ తో సినిమా డిస్కషన్ తుది దశలో ఉంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఇద్దరి కాంబినేషన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఉండబోతుందని కోలీవుడ్ సర్కిల్ టాక్. అంతేకాదు ఈ చిత్రంలో ధనుష్ కీలక పాత్రలో కనిపించనున్నాడట. అరుణ్ విజయ్ నటిస్తున్న వరాన్ ఖాన్ త్వరలోనే థియేటర్లో సందడి చేయనుంది. ఇదే నిజమైతే ధనుష్ సినిమా అరుణ్ విజయ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాగా నిలవడం ఖాయమని సినీ జనాలు చర్చించుకుంటున్నారు. హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఫ్రాంచైజీలో ఒకటి కాంచన. టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ కాంపౌండ్ నుంచి ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే 3 పార్టులు రాగా ఇప్పుడు కాంచన 4 కూడా రాబోతుందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన వార్త నెట్టింటా హల్చల్ చేస్తుంది. కాంచన 4 స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే చిత్రీకరణ షురూ కానుంది. 100 కోట్ల భారీ బడ్జెట్తో రాబోతున్న కథ చెప్పిన వెంటనే ఇంప్రెస్ అయిన బాలీవుడ్ భామ పూజా హెగ్డే ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో నటించేందుకు ఒప్పుకుందని కోలీవుడ్ సర్కిల్ టాక్. ఈ చిత్రాన్ని గోల్డ్ మైన్ ఫిల్మ్స్ తెరకెక్కించనుంది. ఈ విషయంపై నిర్మాత మనీష్ షా మాట్లాడుతూ రాఘవ లారెన్స్ డైరెక్షన్ తో పాటు నటించనున్నారు. స్క్రిప్ట్ కూడా రెడీ చేశారు. లారెన్స్ ముంబైలో ఉన్నారు. సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులను ఫైనల్ చేయాల్సి ఉంది. చాలా మంది యాక్టర్లకు కథ చెప్పడం జరిగింది. గ్రీన్ సిగ్నల్ రాగానే వారి వివరాలు వెల్లడిస్తాం. కాంచనా 4 జనవరి లేదా ఫిబ్రవరి 2025లో సెట్స్ పైకి వెళ్లనుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కించబోతున్నామని చెప్పారు. టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత గురుచరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్రేయ దగ్గర శిష్యరికం చేసిన గురుచరణ్ దాదాపు 200కు పైగా సినిమా పాటలు రాశారు. ఆయన కలం నుంచి జారువారిన వాటిలో ముద్దబంతి పువ్వులో మూగబాసలు, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. గురుచరణ్ అసలు పేరు మానపురపు రాజేంద్ర ప్రసాద్. ఆయన అలనాటి ప్రముఖ దర్శకుడు మానపురపు అప్పారావు, నటి ఎంఆర్ తిలకం దంపతుల కుమారుడు. నటుడు మోహన్ బాబుకు గురుచరణ్ అంటే ప్రత్యేక అభిమానం. అందుకే ఆయన సినిమాలో కనీసం ఒక్క పాటైనా రాయించేవారు. గురుచరణ్ మరణ వార్త తెలుసుకుని పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రముఖ సింగర్ మనో కుమారులపై కేసు నమోదైంది. కళాశాల విద్యార్థులపై దాడి నేపథ్యంలో మనో కుమారులు రఫీ, షకీర్ సహా మరో 3గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే చెన్నై అలప్పాకంకి చెందిన 20 ఏళ్ల కృపాకరణ్, మధురవాయల్కు చెందిన 16 ఏళ్ల కాలేజ్ విద్యార్థి వలసరవాక్కం శ్రీదేవి కుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. వారు మంగళవారం రాత్రి అకాడమీ నుంచి ఇంటికి వెళ్తూ స్థానికంగా ఉన్న హోటల్ వద్ద ఆగారు. ఆ సమయంలో మనో కుమారులు రఫీ, షకీర్లు తమ స్నేహితులతో కలిసి అక్కడే ఉన్నారు. మధ్యలో ఉన్న వారు కృపాకరణ్తో పాటు 16 ఏళ్ల బాలుడితో ఘర్షణకు దిగారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరిపై 5గురు దాడి చేశారు. ఈ దాడిలో కృపాకరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వలసరవాక్కం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రఫీ, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్పై కేసు నమోదు చేశారు.
సాధారణంగా సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద స్టార్ యాక్టర్ల సినిమాల సందడి ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఒకే టైం స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం చూస్తూ ఉంటాం. కానీ స్టార్ హీరోయిన్ సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడం అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ స్టార్ నటి ఎవరనే కదా మీ డౌట్? ఇంకెవరో కాదు, చెన్నై సుందరి త్రిష. ఈ బ్యూటీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టింది. త్రిష మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభరలో ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. మరోవైపు అజిత్ కుమార్ నటించిన విదముయర్చిలో హీరోయిన్ గా నటిస్తుంది. విశ్వంభర జనవరి 10న విడుదల కానున్నట్టు ప్రకటించారు మేకర్స్. మరోవైపు విదముయర్చి జనవరి 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే నిజమైతే ఒకేసారి త్రిష నటించిన ఈ రెండు సినిమాల మధ్య పోరు ఉండనుందన్నమాట. మరి మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వస్తే మాత్రం రెండు సినిమాల మధ్య ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారనుంది. రజనీకాంత్పై అభిమానం వ్యక్తం చేశారు ఉపేంద్ర. ఓన్లీ వన్ సూపర్ స్టార్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం కూలీ. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఉపేంద్ర మాట్లాడారు. లోకేష్ నాకు ఫోన్ చేసి కూలీ కథకు సంబంధించి ఓ పాయింట్ చెప్పారు. అందులో రజనీకాంత్ హీరో అని తెలుసు కాబట్టి అంతకు మించి నాకేం చెప్పకండి అని లోకేష్ కు సమాధానమిచ్చా. సినిమాలో తప్పకుండా నటిస్తానని చెప్పా. నేను రజనీకాంత్ కు పెద్ద అభిమానిని. రజనీకాంత్ సినిమాలో భాగం కావాలని ఎవరికీ ఉండదు. తెరపై ఆయన పక్కన కాసేపు కనిపించినా చాలు అని అన్నారు. రజనీకాంత్ 171వ సినిమా కూలీ బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నటి నివేదా థామస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 35 చిన్న కథ కాదు చిత్ర బృందం కలిసి తిరుమల వెళ్లిన ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రానా దగ్గుబాటి సమర్పణలో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా 35 చిన్న కథ కాదు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. నందకిషోర్ ఈమని రచన, దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, చైల్డ్ సైకాలజీ, ఫన్, మదర్ సెంటిమెంట్ లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకొచ్చింది. చిత్రీకరణ దశలో ఉన్న మట్కా తుది దశకొచ్చేసింది. మట్కా ఫైనల్ షెడ్యూల్ కొనసాగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో పలు కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఎగ్జైటింగ్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయంటూ మేకర్స్ తాజా వార్తను అందరితో షేర్ చేసుకున్నారు. మట్కా టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతూ నెట్టింట సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. మట్కాలో వరుణ్ తేజ్ కథ అనుగుణంగా 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడట. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. మట్కా ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోగా ఆడియో రైట్స్ ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ 3.6 కోట్ల భారీ మొత్తానికి రైట్స్ ను కొనుగోలు చేసినట్టు ఇన్సైట్ టాక్. జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత త్వరలో అమ్మా నాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు. సుజాత ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. సెప్టెంబర్ నెలలోనే ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చినట్లు సమాచారం. అంటే ఈ లవ్లీ కపుల్ త్వరలో శుభవార్త చెప్పనున్నారన్నమాట. ఇదిలా ఉంటే సుజాత సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాకింగ్ రాకేష్. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ గా మారాయి. కొన్ని నెలల క్రితమే సుజాత సీమంతం వేడుకగా జరిగింది. బుల్లితెర ప్రముఖులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రాకింగ్ రాకేష్ ఈ సమయంలో తన ఆనందాన్ని చూస్తుంటే నా ఆనందానికి అవధులు లేవు, నీ మీద నా ప్రేమకు అవధులు లేవు అని తన భార్యపై ప్రేమను కురిపించాడు. సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డుల వేడుక నవంబర్లో జరగనుంది. న్యూయార్క్ వేదికగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈసారి ఈ వేడుకలో భారతీయ నటుడు సందడి చేయనుండటం విశేషం. బాలీవుడ్ హాస్య నటుడు వీర్దాస్ 2024లో జరగనున్న ఎమ్మీ అవార్డు వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ తన ఇన్స్టాలో పోస్టు పెట్టారు. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరించనున్న తొలి భారతీయ నటుడు వీర్దాస్ కావడంతో సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నాపై చూపుతున్న ప్రేమ అభిమానాలకు ధన్యవాదాలు. అంతర్జాతీయ వేడుకలో భారతీయ నటుడు వ్యాఖ్యాతగా కనిపించనున్నాడు. ఆ సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ అవకాశం రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా అని వీరు తెలిపారు. మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో భారీ ప్రాజెక్టు రూపొందనున్న సంగతి తెలిసిందే. #SSMB29 గా ఇది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్స్ రానప్పటికీ ఈ ప్రాజెక్టు మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన సినిమాల విషయంలో మహేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. రాజమౌళి ప్రాజెక్టుతో మహేష్ పాన్ వరల్డ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు. దీంతో బాలీవుడ్ వెండితెరపై ఈ సినిమాతోనే హిందీ ఆడియన్స్ ను పలకరించాలని ఆయన ఫిక్స్ అయ్యారట. అందుకే #SSMB29
29 విడుదలయ్యే వరకు తన గత చిత్రాలను హిందీలోకి డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయ్యి డైరెక్ట్ సంతోష్ ఆఫీస్కి వచ్చారు ఆవిడ. సో ఆవిడ సంతోషం విషయాలు పంచుకోవాలని అడుగుదామని ఉంది కానీ కాంట్రవర్సీ విషయాలు ఏంటో కూడా తెలుసుకుందాం దాంతో పాటుగా. సో బేపక్క, పెద్దవాళ్ళ బేపక్క బిగ్ బాస్కి వెళ్ళి తప్పు చేశారా? 100% నాకు బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. అలాంటి ఒక ప్లాట్ఫామ్ లో మనం ఒక్క రోజున్నా కూడా లైఫ్ లాంగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అనే ట్యాగ్ ఉంది చూసారా, అదొక అద్భుతం. మంచులక్ష్మి గారు మీరు మాట్లాడిన తర్వాత ఆవిడ ఎదురుకుంటే ఎప్పుడైనా మాట్లాడారా? ఆవిడ ఎదురుకుంటే ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేశారా? తన ఎదురుగుండా అయితే ఎప్పుడు చేయలేదు, కానీ ఫోన్ లో మాట్లాడుకున్నాం. బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా చెప్తాను ఇలా వెళ్తున్నాను, గో ఫర్ ఇట్, వీఆర్ హియర్ టు ఎంకరేజ్ అని చెప్పింది. యాక్చువల్లీ లక్ష్మికి మెసేజ్ పెట్టాలి, సారీ లక్ష్మి నేను డిసప్పాయింట్ చేస్తుంటే అని. ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్ అప్పుడే 8ది, ఇప్పుడు ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, 3 సార్లు ఓకే, అలా 8 సార్లు కూడా అప్పుడు 8 కాబట్టి ఈ 7 times కూడా బిగ్ బాస్ విన్నర్ మహిళ ఎందుకు కాలేకపోయింది అంటే సరిగ్గా ఆడగలిగే అమ్మాయిలు ప్రాబబ్లీ ఇంకా వెళ్ళలేదేమో. సో ఫార్మాట్ అర్థం చేసుకునేసరికి ఒకసారి మనంగా ఉన్నా కూడా ఫార్మాట్ అర్థం చేసుకోవాలి. హౌ టు రన్ ద షో, హౌ టు బీ ఇన్సైడ్ ద షో, షోలో ఏం చేస్తే బాగుంటుంది అన్నది అది అర్థం. ఫ్యామిలీ టాపిక్ వచ్చింది కాబట్టి బేబక్క మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా. వద్దులేండి, అయిపోయింది చాలు, మళ్ళీ వద్దు చాలు. ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. ఎవరో ఉండాలి కదా జీవితం తోడు. వద్దండి, నాకు నిజంగా నాకు నేనే తోడు, నాకు నేనే నీడ, నాకు నేనే తోడు, నాకు అందుకే వద్దు ఏ తోడు నీడ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.